అండి. నా పేరు భాస్కర్ అండి. లోన రామకృష్ణ వర్మల బ్రదర్. నేను బోట్లో వెళ్ళిన మా అన్నయ్య. నిజంగా చాలా ఆనందంగా ఉందండి ఇవాళ. నిజంగా గవర్నమెంట్ ఇంత సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అంటే ఎప్పుడు మాకు ఇటువంటి జరగలేదు, మా చుట్టుపక్కల ఎప్పుడు ఇటువంటి జరగలేదండి. అసలు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇటువంటి వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించడం కానీ, అచ్చెన్నాయుడు గారు స్పందించడం కానీ, మన హరీష్ గారు స్పందించడం కానీ, మన ఆనందరావు గారు స్పందించడం కానీ, అసలు ప్రతిదీ కూడా అసలు చాలా ఫాస్ట్గా చేయటం, ఇది న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోవటం చాలా ఆనందం వేసిందండి. ఈవేళ మా వాళ్ళు వస్తున్నారంటే చాలా వీళ్ళందరూ సపోర్ట్ చేయటం వల్లే మాకు జరిగిందండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా, మా మీడియా మిత్రులకి అందరికి కూడా అండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మోడీ గారు కూడా మా అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడారని చెప్పేసి తెలిసిందండి. మా అన్నయ్య చెప్పాడు ఇలా మోడీ గారు ఫోన్ చేశారని చెప్పేసి, అది కూడా చాలా ఆనందకరమైన విషయం అండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా థ్యాంక్స్ అండి. మా మొఖాల్లో ఈ నవ్వులు వచ్చినాయి అంటే కారణం గవర్నమెంట్ చేసిందేనండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు లంకే భీమరాజు. నేను రాష్ట్ర అగ్నికుల క్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ని. మా వాడలరేవు గ్రామంలో మరి గత ఆగస్టు 3వ తారీఖుని ఏటకెళ్ళి సముద్రంలో మిస్ అవ్వటం వల్ల మేము ఇప్పటివరకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వారు క్షేమంగా ఉన్నారని చెప్పేసి తెలియటంతో మరి చాలా సంతోషంగా ఉంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దీని అంతటికీ కూడా కారణం మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా మత్స్యకారుల పట్ల మరి చాలా శ్రద్ధ వహించి వాళ్ళు ఎంతో కృషి చేసి వాళ్ళ యొక్క జాడను తెలుసుకుని మరి క్షేమంగా తీసుకురావటం కోసం వాళ్ళు చేసిన కృషికి చాలా అభినందనీయం. వారు ఎప్పటికి కూడా మేము మా మత్స్యకార సంఘం సభ్యుల తరపున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇలాంటి విషయాల్లో మరి తుఫాను వచ్చినప్పుడు కానీ ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి చాలా మత్స్యకారుల పట్ల చాలా శ్రద్ధ వహించి చాలా మరి కృషి చేసి ఇలాంటి కార్యక్రమాలను కూడా విజయవంతంగా క్షేమంగా తీసుకురావడానికి ఆయన ఎంతోగానో కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తుఫాను సమయంలో ఆయన ఎంతో సేవలు చేశారు. మరి ఆయన అదే కాకుండా ఈ మత్స్యకారులు ఎవరైతే ఏటకెళ్ళేవారు ఉన్నారో ఇప్పుడు ఉంటున్న అధునాతనమైన సాంకేతిక వస్తువులు కానీ ఇచ్చి మరి టెక్నాలజీ ద్వారాగా ఫిషింగ్ చేసుకోవడానికి ఎంతగానో అభివృద్ధి చేశారు. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.